హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను పెసరపప్పుతోటి పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేను ఒక గిన్నెలోకి ఒక గిన్నె పెసరపప్పును తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ బియ్యంని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకునేసి వాటర్ తోటి 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. ఆ తర్వాత ఇంకొన్ని వాటర్ పోసుకునేసి ఈ పెసరపప్పును అయితే నానబెడుతున్నాను. ఇక్కడైతే నేను ఓవర్ నైట్ అయితే నానబెడుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. మీరు ఈవినింగ్ స్నాక్లోకి అలా ప్రిపేర్ చేసుకోవాలంటే వేడి నీళ్ళు వేసి పెట్టుకున్నారంటే 2 గంటల్లోనే నానిపోతాయి. ఇలా నానిన తర్వాత ఈ పెసరపప్పును అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను, వాటర్ లేకుండా. ఇంకా 2 చిన్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ పడుతున్నాను. ఇంకా మధ్యలో అయితే 2 స్పూన్లమైన వాటర్ని అయితే యాడ్ చేసుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మిక్సీ పడుతున్నాను. ఇది మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పెసరపప్పు పలుకులు ఉండేటట్లుగా అయితే దీన్ని మిక్సీ పట్టాను. ఆ తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకుని, కొత్తిమీరని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, ఇంకా కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర క్యారెట్ తురుము ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని అప్పం ప్యాన్ పెట్టుకొని దీనిలోకి అయితే ఒక్కొక్క స్పూన్ ఆయిల్ని అయితే ఈ గుంతల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి అయితే ఒక్కొక్క స్పూను పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఆ తర్వాత ఇంకొక సైడ్ కూడా అయితే తిప్పేసుకునేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి మరో 3 నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే మన గుంత పొంగనాల ప్యాన్లో అయితే ఈ పెసరపప్పు పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా కాకుండా మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేసి బొండాలు పునుగుల్లాగా కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తక్కువ ఆయిల్ తోటి ఇలాగ పొంగనాలను అయితే ప్రిపేర్ చేశాను. మరి ఈ రెసిపీని మనం చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.